నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువత ఒక్కసారి చెడు వ్యసనాల బారిన పడితే జీవితాలు నాశనమవుతాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరిక. ప్రతి ఒక్కరూ ధాన్యం సేకరణ జరిపే ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. సోమవారం నాడు వివిధ గ్రామాల నుండి వచ్చిన బాధితుల నుంచి 101 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 101 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ సాయాగడు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, డిపిఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా మహిళా, శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన గోడ ప్రతులను ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారిని రసూల్బీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలకు చేరుకున్న భక్తులు దీపాలను వెలిగించి దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి. జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలకు తరలివచ్చారు. వేకోజాము నుంచి భక్తులు దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. దీపారాధన చేసిన అనంతరం ఆలయంలోని లింగేశ్వరుని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగాయి. కార్తీక మాసంలో శివారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆలయాల నిర్వాహకులు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంతో పాటు శంభునిగుడి కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు వేకువజాము నుండే బారులు తీరారు. సుహాసినులు దీపాలు వెలిగించి దీపారాధన చేసి స్వామివారి విశేష పూజలో పాల్గొన్నారు. ఈ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమ్రోగింది. ధాన్యం సేకరణ జరిపే అవకాశాలు లేనప్పుడు కొనుగోలు కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయించారని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయని వారికి వచ్చే సీజన్ నుండి కొనుగోలు కేంద్రాలను మంజూరు చేయమని స్పష్టం చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష జరిపారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ఐకేపీ, ఏపీఎంలు, సహకార సంఘాల మండల ఇన్ఛార్జీలు, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లతో ఒక్కో మండలం వారీగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులను సమీక్షించారు. ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సేకరించిన వరి ధాన్యం ఎంత, అందులో సన్నాలు ఎన్ని, దొడ్డు రకం ధాన్యం ఎంత పరిణామంలో సేకరించారు, సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతులకు బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయా అని ఆరా తీశారు. పలు కేంద్రాలలో ఇంకనూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవటం పట్ల కలెక్టర్ సంబంధిత మండల ఇన్ఛార్జీలను కారణాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ జరిపే అవకాశాలు లేనప్పుడు కొనుగోలు కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయించారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయని వారికి వచ్చే సీజన్ నుండి కొనుగోలు కేంద్రాలను మంజూరు చేయమని స్పష్టం చేశారు. ఇప్పటికే ధాన్యం సేకరణ పూర్తయిన చోట చాటింపు చేయించి కేంద్రాలను మూసివేయాలని సూచించారు. కాగా బిల్లుల చెల్లింపులలో అలసత్వం వహిస్తున్న కేంద్రాల ఇన్ఛార్జీలపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మిల్లుల వద్ద సకాలంలో ధాన్యం దించుకునేలా పర్యవేక్షణ జరుపుతూ వెంట ట్రక్ షీట్లు తెప్పించుకుని ఓపీఎంఎస్ ఎంట్రీలు జరపాలని పదే సూచించినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. కొద్దిమంది అలసత్వం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనటం ఎంతమాత్రం సరికాదని, కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించబోమని, రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ఒకవేళ ధాన్యం సకాలంలో అన్లోడింగ్ చేసుకోకపోతే జిల్లా అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు ట్యాగ్ చేసిన రైస్ మిల్లులకే ధాన్యం తరలించాలని అన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ ఎక్కడా కూడా లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింతియాన్ మావి, డిఆర్డీఓ సాయాగౌడ్, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, డీసీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో రోడ్లు గుంతలమయమై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ పేర్కొంది. వెంటనే మున్సిపల్, ఆర్ఎండ్బి అధికారులు చర్యలు చేపట్టి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశాయి. నిజామాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జిల్లా కమిటీ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ నిజామాబాద్ కన్వీనర్ కఠారి రాములు మాట్లాడుతూ, ఈసారి అధిక వర్షాలు, భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్లు పూర్తిగా గుంతలుగా మారి ద్విచక్ర వాహనదారులు తరచూ స్కిడ్ కావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కమిటీ పేర్కొంది. ప్రత్యేకంగా పాటిగల్లి 48వ డివిజన్ రోడ్, వినాయక్ నగర్ నుండి రిలయన్స్ పక్కదారి మీదుగా ప్రెసిడెన్సీ స్కూల్ వరకు రహదారి, రోటరీ నగర్, ఎస్ఆర్ కాలేజ్ సమీప రోడ్లు, వినాయక్ నగర్ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలతో నిండిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా రోటరీ నగర్లో అండర్ డ్రైనేజీ మురికి కాలువలు, రోడ్డు వసతి లేకపోవడంతో మురికి నీళ్లు నిల్వ ఉండే దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే రోడ్డు మరమ్మతులు, అండర్ డ్రైనేజీ పనులు చేపట్టి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆర్ఎస్పీ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, ఏఐపిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్ సింగ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు డ్రైనేజ్ మరమ్మతులు చేయాలని, అండర్ డ్రైనేజ్ మరమ్మతులు చేయాలంటే, ఎందుకంటే రూటర్ నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరమ్మతులు లేవు, మరియు ఇండ్లు మోల్డ్ లేవు, మళ్ళీ రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలం వస్తే మొత్తం నీళ్ళు అవుతున్నాయి, ఇబ్బందులు పాలవుతారు. మరి ఇక్కడ వినాయక్ నగర్లో రిలయన్స్ పక్క నుంచి ప్రెసిడెంట్ స్కూల్ దగ్గర అక్కడ రోడ్డు బి స్థిరావస్థకు అయిపోయింది, అక్కడ యాక్సిడెంట్లు బి జరుగుతున్నాయి. మరియు 48 డివిజన్లో పార్టీ గల్లీలో బి రోడ్డు లేదు, రోడ్డు బి ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే అండర్ డ్రైనేజ్ చేసేటప్పుడు రోడ్డు ఖరాబ్ అయిపోయింది, మరియు అక్కడ మోల్డ్ బి లేవు. వెంటనే ఈ మరమ్మతులు చేపట్టాలంటని ఈరోజు ఆర్ఎస్పీ పార్టీగా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్కు. వెంటనే ఇవి చూసి మీరు ఈ మరమ్మతులు చేయాలంటని మేము ఆర్ఎస్పీ పార్టీగా వినతి పత్రం ఇవ్వడం. రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖతో కలిసి విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తామని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం తమ వంతు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన జిల్లా శాఖ ప్రతినిధులు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాలవడం, ప్రాణ నష్టాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి అన్నారు. రోడ్డు భద్రత, ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఐఎంఏ నిజామాబాద్ శాఖ, విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా ఈ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ సూచనల మేరకు త్వరలో హెల్మెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాందిగా సోమవారం సిపి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక హెల్మెట్ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జీవన్ రావు, వినోద్ కుమార్ గుప్తా, రమణేశ్వర్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటం అనేది ప్రధాన ప్రతిపక్షాల వైఫల్యమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీలు గెలిచిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. హరీష్ రావు మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన వివరణ ఇవ్వాలి, కానీ ప్రతిసారి 100 మాగదులు తమ తరపున మాట్లాడుతారంటే ప్రజాస్వామ్యంలో కుదరదని అన్నారు. జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా వైరా, మధిర, సత్తుపల్లి సహా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. అయితే సోమవారం ఉదయం ఆమె మధిరాలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని అన్నారు. స్వామివారు లక్ష్మీదేవి స్వయంభువుగా వెలిశారని, ఎంతో విశాలంగా అద్భుతంగా ఆలయం ఉందని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటానికి ఇక్కడి ప్రజలు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. అయితే తాను చేపట్టిన జనం బాటలో భాగంగా ఇక్కడి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన వివరణ ఇవ్వాలని అన్నారు. కానీ ప్రతిసారి 100 మాగదులు తమ తరపున మాట్లాడుతారంటే ప్రజాస్వామ్యంలో కుదరదని స్పష్టం చేశారు. పిల్లి మీద పిట్ట మీద పెట్టి వాళ్లతో వీళ్లతో తిట్టిస్తామంటే ప్రజలు అన్నీ గమనిస్తుంటారని హెచ్చరించారు. మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటం అనేది ప్రధాన ప్రతిపక్షాల వైఫల్యమేనని కవిత స్పష్టం చేశారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీలు గెలిచిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉందని అన్నారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు ఆ పార్టీని తిడుతున్నారని చెప్పారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. 6 గ్యారెంటీలు అమలు కావటం లేదని అన్నారు. అయినా కూడా కాంగ్రెస్ గెలిచిందంటే ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ స్పష్టంగా విఫలమైందని ఆమె వివరించారు. ప్రజా సమస్యలపై చేయాల్సినంత పోరాటం ఆ పార్టీలు చేయటం లేదని అన్నారు. అందుకే ఆ బాధ్యతను జాగృతి భుజాన వేసుకుందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఇప్పుడు ఎవరి మీద విమర్శ వచ్చినా, నా మీద వచ్చినా, ఏ వ్యక్తి మీద విమర్శ వచ్చినా వాళ్ళంతట వాళ్ళు ప్రజలకు చెప్తున్నారా చెప్తలేరా అని ప్రజలు కూడా గమనిస్తారు. సరే, మనకిప్పుడు 100 మాగదులు ఉండొచ్చు, వారంతా మా కోసము మాట్లాడతారు, మమ్మల్ని ఏదో రక్షిస్తారు అనుకుంటే నిరంతరం అది కుదరదు. ఆరోపణ మన మీద వచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి. అది ప్రజా జీవితంలో క్లీన్ కాన్షియస్నెస్, క్లియర్ మైండ్ ఉన్న వాళ్ళు చేసేటటువంటి పని. అలా కాకుండా ఇక పిల్లి మీద పెట్టి తిప్పిస్తాం, పిట్ట మీద పెట్టి తిప్పిస్తాం, వాళ్ళతో తిప్పిస్తాం, వీళ్ళతో తిప్పిస్తాం అంటే అది కూడా ప్రజలు గమనిస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కావట్లేదు, ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని భావించవచ్చా, ప్రతిపక్ష పార్టీలు వైఫల్యంగా భావించవచ్చా? అంటే ప్రధానంగా ఒకటండి, జనరల్గా రూలింగ్ పార్టీకి ఉప ఎన్నికలలో ఎప్పుడైనా జనరల్ ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు. కానీ దానికి కూడా మనము డిఫరెంట్ సంఘటనలు చూడటం జరిగింది. కూడా ఇవాళ జూబ్లీహిల్స్లో జరిగింది నేను అనుకోవడం అయితే, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నప్పుడు ఇప్పుడు గ్రామాల్లో మీరు ఎవరినన్నా అడగండి, ఏ ఒక్క పథకం రావట్లేదు, పెన్షన్ పెరగట్లేదు, మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు, వికలాంగులకు పెన్షన్ పెంచుతామన్నారు, పెన్షన్ పెంచడం లేదు, 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి అమలు అవ్వడం లేదు. అయినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందంటే కేవలం అది ప్రతిపక్షాలు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను ఎండగట్టడంలో, ప్రజల పక్షాన నిలబడడంలో విఫలం చెందారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను మా నెత్తి మీద పెట్టుకొని మొత్తం తెలంగాణ కూడా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వెళ్తూ ఉన్నాం. బలంగా ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనా ఎందుకు వస్తలేవు, 200 యూనిట్లు కరెంట్ అన్నారు, గ్యాస్ బండ్ అన్నారు, ఏది కూడా రాని పరిస్థితి. వీటన్నిటి మీద కూడా నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీసి
రాంపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగాయి. ధ్వజస్తంభ ప్రతిష్టాపన, బలిహరణం చేసే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ధ్వజస్తంభన ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్ఠన, బలిహరణం చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మల్లారం శ్రీ లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి పిట్ల కృష్ణ మహారాజు విచ్చేయగా మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తారాచంద్ నాయక్ అతిథులుగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజయగౌడ్, ఏఎంసీ చైర్మన్ తారాచంద్ నాయక్ మాట్లాడుతూ డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు ఈర్ల ఆసన్న, మాజీ సొసైటీ చైర్మన్ చిన్నయ్య, మాజీ సర్పంచ్ దత్తు, కారోబార్ సాయన్న, పాపాయి తిరుపతి, రాజు, మాజీ ఎంపీటీసీ రవి తదితరులు పాల్గొన్నారు. వజ్రనగాయ విద్మహే దీక్షర దంగుష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మంత్రపుష్పాక్షితాన. ఎంతో మంది దాతలు అటు మన దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మన రాంపూర్ గ్రామస్తులు, రాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి దాతలు మంచి కమిటీ ఏర్పడి, నేను అందరికి కూడా అభినందిస్తూ ఉన్నా. అందరూ కూడా కమిటీ ఏర్పాటు చేసుకొని ఈరోజు మరి కన్నుల పండుగగా రాంపూర్ గ్రామంలో వేలాది మంది మహిళలు కానీ, మరి గ్రామ ప్రజలు కానీ పెద్ద ఎత్తున 3 రోజుల నుంచి కన్నుల పండుగ కూడా ఈరోజు ఈ ఉత్సవాన్ని, కళ్యాణాన్ని, విగ్రహాల ప్రతిష్టను మరి హంపి పీఠాధిపతి వారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఈరోజు రాంపూర్ గ్రామంలో మరి నిర్వహించుకున్న కార్యక్రమానికి అందరికీ కూడా గ్రామస్తులకు, మహిళా సోదరిమణులకు, గ్రామ ప్రజలకు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి గ్రామ ప్రజలకు అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ, జిల్లాలో గత 4 రోజులుగా చలి పంజా విసురుతోంది. దీంతో చిన్నారుల నుండి వృద్ధుల వరకు వణుకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో సైతం ఈదురుగాలులు వీస్తుండడంతో వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో గత 4 రోజుల నుండి చలి తీవ్రత చాలా ఎక్కువైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు ఈదురుగాలులతో కూడిన చలి వీస్తుండడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. మునిపెన్నడూ ఈ సీజన్లో ఇంత తీవ్ర స్థాయిలో చలి లేదని నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రతను తట్టుకోవడానికి ఉన్ని వస్త్రాలను ధరించినప్పటికీ చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో తట్టుకోలేకపోతున్నారు. నగరంలో ఇంతగా చలి ఉంటే ఇక గ్రామాలలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అందుకు కారణం పంట పొలాలు, గుట్టలు, అడవులుండడమే. మరికొన్ని రోజుల పాటు ఇలాగే చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. చిన్నారుల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకుని చలి తీవ్రత నుండి కాపాడుకోవాలని, లేదంటే అనారోగ్యాల బారిన పడతారని వైద్యులు ఓవైపు చెప్తున్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. విద్యే ప్రజలకు వెలుగునిచ్చే దీపమని, విద్యాదానం అన్నిటికంటే గొప్పదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విద్య సర్వరోగ నివారణి, ప్రతి సమస్యకు పరిష్కారం విద్యలోనే ఉంది అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి అన్నారు. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామ ఉపాధ్యాయుడు వినోద్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలకెల్లా విద్యాదానం గొప్పదని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లల జీవితాలను మార్చేది గురువులే అని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఒక మహోన్నతమైన సేవ యజ్ఞం అని తెలిపారు. అత్యాధునిక ఉద్యోగాల ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే స్కిల్స్ తప్పనిసరి అని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీను ఏర్పాటు చేసిందని ఆయన స్పష్టం చేశారు. మన విద్యార్థులు ఎక్కడికెళ్లినా తమ ప్రతిభతో పాటు నైపుణ్యాలతో ఉద్యోగాలు సంపాదించగలగాలి అని, ఇదే మా ప్రభుత్వ లక్ష్యమని భూపత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురై విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడ్డారని ఆయన విమర్శించారు. పెండింగ్ బకాయిలను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రాధాన్యతగా పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి, మాజీ డీసీఎంసీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మాజీ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టుల భర్తీలో దూదేకుల, నూరు భాషలకు సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు ఎండి అజీముద్దీన్ డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ కులస్తులకు అన్యాయం జరిగిందని అన్నారు. దూదేకుల, నూరు భాషలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపీ అతిథి గృహంలో తెలంగాణ నూరు భాష దూదేకుల ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి అస్లాం ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎండి అజీముద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 18 లక్షలకు పైగా దూదేకుల జనాభా ఉందని, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధి అవసరమని అన్నారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తమ కులాలకు పైసా లాభం చేకూరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల భర్తీలో తమ కులానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వివిధ కార్పొరేషన్లలో దూదేకుల, నూరు భాషలకు సరైన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దూదేకుల కులస్తుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం, వారి యొక్క పాజిటివ్ ఏదైతే నిర్ణయాలు ఉన్నదో మరి మా కులం పట్ల చాలా వాళ్ళు ఒక కమిట్మెంట్గా ముందుకెళ్తున్నారు. మరి నాకు కూడా ఉన్న సమాచారం ప్రకారం నాతో కూడా చర్చించడం జరిగింది. మీకున్న సమస్యలు ఏంది, నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, మరి ఇక్కడ అన్ని కులాలు బాగుపడాలి, అందులో మీ కులం కూడా నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి వారి మంత్రివర్గంతో నాకు పొన్నం ప్రభాకర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు మొన్న ఒక స్కీమ్ కూడా వారు చెప్పారు, మా యూత్ అధ్యక్షుడు రేవంత్ స్కీమ్. మాకు గతంలో మైనార్టీ కార్పొరేషన్ నుంచి నిధులు రావట్లేదు. నేను అది ఆర్టీఐ చట్టం ద్వారా నేను ప్రతి జిల్లా నుంచి ఎన్ని మా వాళ్ళు లబ్ధి పొందుతున్నారనే వివరాలు నేను ఆర్టీఐ ద్వారా తీసుకున్నాను. ప్రతి జిల్లాలో మా వాళ్ళకు ఆర్థిక రుణాలు పొందలేదు. దాని కారణంగా ఆర్థిక ఎదుగుదల లేదు, రాజకీయ ఎదుగుదల లేదు, సామాజిక ఎదుగుదల లేదు. సామాజిక వివక్షకు గురైన కులం అది ఏదైనా ఉందంటే అది దూదేకుల కులం.
మరి మేము ఒకటే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. యువత ఒక్కసారి చెడు వ్యసనాల బారిన పడితే జీవితాలు నాశనమవుతాయని ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని సిపి సాయి చైతన్య అన్నారు. మంచి స్నేహం, మంచి అలవాట్లతో లక్ష్య సాధనపై దృష్టి పెట్టి సమాజం గర్వించే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన హితవు పలికారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా యువత డ్రగ్స్, గంజాయి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు బోధన్ సర్కిల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఎడపల్లి మండల పరిధిలోని జాన్కంపేట్ శివారులో గల పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన ఈ టోర్నీలో 26 జట్లు పోటీ పడ్డాయి. సోమవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సిపి సాయి చైతన్య మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. క్రికెట్ టోర్నమెంటులో ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా భావించాలని సూచించారు. ప్రస్తుతం యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారని, ఇది ప్రమాదకరమైన మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ, రుద్రూర్ సిఐ కృష్ణ, ఎడపల్లి ఎస్ఐ రమ, బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్, కోటగిరి ఎస్ఐ సునీల్, ఇతర పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అనవసరంగా వ్యసనాల వైపు వెళ్లకుండా ఇటువంటి ఆటలు, క్రికెట్ లేదంటే వేరే క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ ఏదైనా, లేదంటే చదువు, ఇటువంటి వైపు మనం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ఉద్దేశంతో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. యాక్చువల్లీ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. మన జీవితం కన్నా మించింది ఏది లేదు. ఎటువంటి ఆనందాలైనా, ఎటువంటి సుఖాలైనా జీవితాన్ని మించింది కాదు. ఈ డ్రగ్స్ అనేవి మన జీవితాన్ని పోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న చేసిన ప్రయత్నమే ఈ యొక్క సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అని. మీరు ఇదే మెసేజ్ని మీ ఊర్లో అందరికీ తెలియజేయాలి. మీ దగ్గర ఎవరైనా ఈ డ్రగ్స్ వైపు కానివ్వండి, ఎటువంటి వ్యసనాల వైపు కానీ వెళ్తుంటే లోకల్ పోలీసులకు కానీ, లేదంటే టీజీఏఎన్బి వాళ్ళ యొక్క నెంబర్, ఈగల్ టీం ఉంది, వాళ్ళ యొక్క నెంబర్కి కానీ మీరు ఇంటిమేషన్ ఇస్తే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావటానండి. సే నో టు డ్రగ్స్. సౌదీ అరేబియాలోని మక్కా మదీనా హైవేపై జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాద ఘటన అని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, ఈ భరించలేని క్లిష్ట సమయంలో మరణించిన వారి ఆత్మలకు హృదయపూర్వక ప్రార్థనలు మరియు వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది మరియు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఈ సమావేశంలో మైనార్టీల సంక్షేమ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, టీఎంఆర్ఈఐఎస్ అధ్యక్షుడు ఫహీం ఖురేషి, తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, టీజీఎంఎఫ్సి చైర్మన్ అండ్ మైనార్టీ సంక్షేమ కార్యదర్శి షఫీయుల్లా తదితరులు పాల్గొన్నారు. 199 795 9754 ये हेल्पलाइन है. श्रीनिवास बोल के सेक्शन ऑफिसर फोन पे रेडी है. वो कह रहे हैं कि अभी हाफ एन आवर में सऊदी गवर्नमेंट और इंडियन गवर्नमेंट के जो एम्बेसी के ऑफिसर्स हैं वो हॉस्पिटल में हैं. वो नंबर्स पूरे क्लैरिफाई करके हम पूरे गवर्नमेंट को जीएडी को भिजा देंगे. ये नंबर पे आप लोग भी चाहते हैं नंबर से अपडेट ले सकते हैं गवर्नमेंट से. उसके बाद अभी फहीम साहब ने पूरा डिटेल सुनाए
इससे पहले मिनिस्टर साहब बोले मैं तो था नहीं, वो हमारे वक्फ बोर्ड के सदर साहब वगैरह। तो अब यहाँ सीओ सेक्रेटरी साहब हैं, जो लोग जाना चाह रहे हैं गवर्नमेंट उनको इंतजाम करने का पूरा बोल दिया, फिर रिपीट करे बगैर यही कहना चाह रहा हूँ जो भी हादसा हुआ है। लेकिन मैं को आसिफ बोल के मुफ्ती आसिफ साहब से मेरी बात हुई थी, शायद इसमें है या नहीं आने वाला, तो उन लोगों का कहना है कि दो राय चल रही है अपराध खानदान के अंदर। एक तो फहीम साहब जैसा बोले कि जन्नतुल बखी वहीं है, इतना बड़ा मुक़द्दस मुकाम है, क्या वहाँ से वापस लाना मुनासिब है या नहीं है। तो इसी तरीके अब यहाँ पर हमारे क्या नाम आपका, सैयद रशीद सैयद जिनके खानदान के 18 लोग జిల్లాలో రైతులకిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనప్పుడు మీకు తెరాసాకు తేడా ఏమిటని అఖిల భారత రైతు కూలీ సంఘం నిలదీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై అసెంబ్లీలో ఒక సబ్ కమిటీ వేసిందని అన్నారు. ఆ సబ్ కమిటీ నిజాం షుగర్ చక్కెర ఫ్యాక్టరీపై విచారణ జరిపి సబ్ కమిటీ రిపోర్ట్ను సైతం ప్రభుత్వానికి అందించడం జరిగిందని అన్నారు. జిల్లాలో రైతులకిచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయనప్పుడు మీకు తెరాసాకు తేడా ఏమిటని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ద్వారకా నగర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై అసెంబ్లీలో ఒక సబ్ కమిటీ వేసిందని అన్నారు. ఆ సబ్ కమిటీ నిజాం షుగర్ చక్కెర ఫ్యాక్టరీపై విచారణ జరిపి సబ్ కమిటీ రిపోర్ట్ను సైతం ప్రభుత్వానికి అందించడం జరిగిందని అన్నారు. ఈ ఫ్యాక్టరీని తెరిపించవచ్చని ఆ కమిటీ చెప్పిందని, తిరిగి ఆ సబ్ కమిటీ సభ్యులుగా ఉన్న బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సుదర్శన్ రెడ్డి ఇటీవల తన సన్మాన సభలో మాట్లాడుతూ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ పునః ప్రారంభించడం కొన్ని సమస్యలున్నాయని, దానికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపుతోందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆయిల్ పంటలు వేయడానికి రైతులు ముందుకు రావాలని అనటంలో ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో బయటపడుతోందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఎన్ఎస్ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. దీనితో పాటు తెలంగాణలోని సహకార రంగంలో కొనసాగిన ఏకైక చక్కెర ఫ్యాక్టరీ ఎన్సీఎఫ్ఎస్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని కూడా తెరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్సీఎస్ఎఫ్ను బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఆగిపోయిన మంచిప్ప 21వ ప్యాకేజీ పనులను సత్వరమే ప్రారంభించి దాని క్రింద గల నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లోని 77 గ్రామాలలో 84,000 ఎకరాలకు సాగునీరు అందించాలని వారన్నారు. అందుకు గాను 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో విత్తనాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయలను విడుదల చేసి ఆ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని వారన్నారు. నేటికి దేశంలో విత్తన చట్టం లేదని, దేశంలోనే ప్రైవేటు విత్తన సంస్థలు బహుళ జాతి కంపెనీల విత్తనాల పెత్తనం కొనసాగుతోందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, సాయిలు, చిన్నయ్య, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో సహకార రంగంలో కొనసాగినటువంటి సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని బెల్లం కేంద్రంగా మార్చండి, ప్రభుత్వమే నడిపించండి అని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు విత్తనాభివృద్ధి కోసం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా నిరాకరిస్తున్నాయి, దేశంలోనే విత్తన చట్టం ఈ రోజుకు లేదు. ఇలా పుట్టగొడుగులాగా కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు విత్తనాలు సప్లై చేస్తున్నాయి. అవి నకిలీ విత్తనాలు, నాసి రకమైనటువంటి విత్తనాల మూలంగా రైతులు నిండా మునుగుతున్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దానికి బాకీ పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం 450 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా నాణ్యమైనటువంటి విత్తనాన్ని రైతాంగానికి సప్లై చేయాలా, ఏదైతే ఈ నాసి రకం విత్తనాలు ఏవైతే సప్లై చేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ కంపెనీల వైపు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. యువత ఒక్కసారి చెడు వ్యసనాల బారిన పడితే జీవితాలు నాశనమవుతాయని పోలీస్ కమిషనర్
గత 4 రోజులుగా చలితో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న ప్రజలు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర సంస్థ ఆధ్వర్యంలో ఆరుమూరు మండలం వంకాపూర్లోని పొద్దుటూరి సదానందరెడ్డి వృద్ధాశ్రమంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు, రక్తపోటు, షుగర్, హిమోగ్లోబిన్ తదితర మౌలిక పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. అలాగే అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఆహార నియమాలు, వ్యాయామ పద్ధతులు, సంధివాతం సమస్యలపై వైద్యులు అవగాహన కల్పించారు. వృద్ధుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నీలిమ, డాక్టర్ రక్షిత, ఎంఎల్హెచ్పి అంజలి, ఎంఎల్హెచ్పి వంశీకృష్ణ, రాజ్యలక్ష్మి, చంద్రలేఖ, ఆశా కార్యకర్తలు అనుష, జ్యోతి, మేరీ పాల్గొన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 12 నుండి 19 వరకు జిల్లా యంత్రాంగం వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ వారోత్సవాల భాగంగా సోమవారం నాడు జిల్లాలో గల అన్ని వృద్ధాశ్రమాలలో ఆరోగ్య పరీక్షలను నిర్వహించి వయోవృద్ధులకు అవసరమగు మందులను అందించినట్టు అధికారులు చెప్పారు. అంతేకాకుండా వయోవృద్ధుల పోషణ చట్టం నియమ నిబంధనలు తెలియజేసే కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో 85 మంది విద్యార్థులకు శ్రీ శేషసాయి అభివృద్ధి కమిటీ నిజామాబాద్ సభ్యులు ఉలెన్ దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ చైర్మన్ మంథ్యానాయక్ మాట్లాడుతూ గతంలో తాము హాస్టల్లో చదువుకున్నామని, అప్పట్లో ఇలాంటి వసతులు లేవని అన్నారు. ప్రస్తుతం మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. చలి తీవ్రత ఉన్న సమయంలో విద్యార్థులకు శ్రీ శేషసాయి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు తమ వంతు సహకారం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వార్డెన్ మారుతి మాట్లాడుతూ శేషసాయి అభివృద్ధి కమిటీ విద్యార్థులకు దుప్పట్లను అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేషసాయి అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ సిహెచ్ వేణుగోపాల్, జనరల్ సెక్రటరీ జి వెంకటేశం, కె నాగభూషణం, బి విద్యాసాగర్ విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలో సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో సుమారు 100 మంది పోలీసులతో ఆపరేషన్ సెర్చ్ చేశారు. ఏసీపీ నేతృత్వంలో 1వ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి, టౌన్, రూరల్ సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు సుమారు 100 మంది బృందాలుగా ఏర్పడి 1 టౌన్ పరిధిలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఆసుపత్రులు, చౌరస్తా, షాపింగ్ మాళ్లు, రోడ్డు ప్రక్కన పడుకుని ఉన్నటువంటి అనాథలు, భిక్షాటన చేసేవాళ్లు, లేబర్లు, అపరిచితుల వివరాలు తీసుకున్నారు. అనంతరం వారి ఫోటోలు తీసుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలోని ఈ నెల 18 మంగళవారం నాడు యూనిటీ మార్చ్ నిర్వహించడం జరుగుతోందని ఎన్వైకే సమన్వయకర్త శైలి బెల్లాల్ తెలిపారు. ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ చౌక్ నుండి పాదయాత్ర ప్రారంభమవుతోందని ఆయన అన్నారు. ఈ పాదయాత్ర శివాజీ చౌక్, పులాంగ్ చౌరాస్తా, కోర్ట్ సర్కిల్ మీదుగా పాత కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగుతోందని వివరించారు. యూనిటీ మార్చ్లో పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వీరనారాయణ, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పాల్గొంటారని ఆమె తెలిపారు. అన్ని వర్గాల వారు యూనిటీ మార్చ్లో భాగస్వాములై దేశ ఐక్యతను చాటాలని కోరారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.